బీసీ బిల్లుల ఆమోదం కోసం ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి పెంచాలని మాజీ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు. ఇక రాష్ట్రంలో విద్యార్థుల పరీక్షలను కూడా పట్టించుకోకుండా వరుస ఎన్నికలు పెడుతున్నారని ఆరోపించారు ఆమె. ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్ఎస్ విఫలమయ్యాయని, అందుకే ప్రజలకు ఇష్టం లేకున్నా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేశారని చెప్పారు. రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదని, అన్ని పార్టీలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు కవిత. ఇక హంగు వచ్చిన చోట కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం పాత్రను తామే పోషిస్తున్నామని తెలిపారు కవిత. ప్రభుత్వం ఏదైతే పెడతామని చెప్పినటువంటి బిల్లు ఏదైతే ఎలక్షన్ల కోసమే కాదు నేను మాట్లాడేది, ఖచ్చితంగా విద్యలో, ఉద్యోగాలలో కూడా పిల్లలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే ప్రజలు హంగ్ తీర్పు ఇచ్చారండి. ప్రజలు సంపూర్ణంగా ప్రజల విశ్వాసాన్ని ఏ పార్టీ కూడా చురగొనలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా విఫలమైంది కాబట్టి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీకి ఇలా బెటర్ రిజల్ట్ వచ్చింది. అదే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున నిలదీసి ఉంటే ప్రజలకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేది. అట్లా కాకుండా మిక్స్డ్ రిజల్ట్ రావడానికి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలుగా విఫలమైనవి. కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ నెరవేర్చకపోయినా బెటర్ రిజల్ట్ వచ్చిందంటే డబ్బు, అధికారము అన్నీ వాడుకున్నారు. ఎక్కడెక్కడైతే హంగ్ వచ్చిందో, ఇండిపెండెంట్స్ ఉన్నారో అక్కడ అన్ని చైర్మన్లు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. సో క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ప్రతిపక్షాలు ఎక్కడైతే విఫలమవుతాయో ఇట్లా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. కాబట్టి మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మేము అన్ని విషయాల్లో గవర్నమెంట్ ఎండగడతా ఉన్నాం.